మన డబ్ల్యూసిటీ ప్రపంచం. నేను మీ శివారెడ్డి విశ్లేషక్. నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా గ్లోబల్ జియో పాలిటిక్స్ అప్డేట్స్. ఈరోజు ఏప్రిల్ 4, 2026, అంటే నిన్న ఏప్రిల్ 3 నుంచి ఈ రోజు వరకు మధ్యప్రాచ్యంలో యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం గురించి మాత్రమే సూపర్ లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొచ్చా. ఉదాహరణకు రవి అనేది కల్పితం మాత్రమే. రవి, ఏమంటావు? ఈ 2 రోజుల్లో ఏం జరిగింది? యాంకర్ 2: అవును శివ, ఈ 2 రోజులు చాలా కీలకం. యుఎస్, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్పై ఎయిర్ స్ట్రైక్స్ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏప్రిల్ 3 టెహరాన్ సమీపంలోని కరాజ్ బ్రిడ్జి అనే ఇరాన్ యొక్క అతిపెద్ద రోడ్డు బ్రిడ్జిపై యుఎస్, ఇజ్రాయెల్ బాంబులు వేశారు. ఇది సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలాంటి మిలిటరీ ఉపయోగం లేదని ఇరాన్ చేస్తుంది. డబుల్ ట్యాప్ స్ట్రైక్ చేశారు. మొదటి స్ట్రైక్ తర్వాత ఎమర్జెన్సీ క్రూస్ వచ్చేసరికి రెండోసారి బాంబు. దీంతో 8 మంది చనిపోయారు, దాదాపు 100 మంది గాయపడ్డారు. ఇరాన్ రెడ్ క్రెసెంట్ ప్రకారం ఇప్పటికే ఇరాన్లో మొత్తం 2076 మంది చనిపోయారు, 26,500 మంది గాయపడ్డారు. ఇందులో స్త్రీలు, పిల్లలు కూడా ఉన్నారు. యాంకర్ 1: సరిగ్గా చెప్పావు రవి. ఇక ఇరాన్ కౌంటర్ అటాక్ ఏమైంది? నిన్న ఇరాన్ యుఎస్ ఫైటర్ జెట్ ని డౌన్ చేసింది కదా, అది ఎలా జరిగింది? యాంకర్ 2: అవును శివ, ఇది బిగ్ న్యూస్. ఏప్రిల్ 3న ఇరాన్ దక్షిణ ఇరాన్ పైన ఒక యుఎస్ F-15E స్ట్రైక్ ఈగుల్ ఫైటర్ జెట్టుని డౌన్ చేసింది. ఇది 2 సీట్ల జట్టు. పైలట్, వెపన్ సిస్టమ్స్ ఆఫీసర్ ఉన్నారు. ఇరాన్ మిసైల్స్ ద్వారా డౌన్ అయింది. యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ సెర్చ్ అండ్ రెస్క్యూ చేసి ఒక క్రూ మెంబర్, పైలట్ లేదా వెపన్స్ ఆఫీసర్ ని రెస్క్యూ చేశారు. అతను యుఎస్ కస్టడీలో సేఫ్గా ఉన్నాడు. మెడికల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. రెండో క్రూ మెంబర్ ఇంకా మిస్సింగ్. సెర్చ్ కొనసాగుతుంది. ఇంకా ఒక A-10 వార్తకు అటాక్ ప్లేన్ కూడా ఇరాన్ పైరు వల్ల గాల్ఫ్ రీజియన్లో క్రాష్ అయింది. దాని పైలట్ను కూడా రెస్క్యూ చేశారు. ఇరాన్ స్టేట్ మీడియా 2 యుఎస్ వార్ ప్లేన్స్ డౌన్ చేశామని చెప్పింది. ఇది యుద్ధం మొదలై 5 వారాల తర్వాత మొదటిసారి యుఎస్ జట్టు డౌన్ అయిన సంఘటన. యాంకర్ 1: వావ్, ఇది చాలా డేంజరస్ టర్న్. ఇక ఇజ్రాయెల్ సైడ్ ఏమైంది? ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయెల్ పై కూడా పడ్డాయి కదా. యాంకర్ 2: ఎగ్జాక్ట్గా. ఏప్రిల్ 3, 4 ఇరాన్ కౌంటర్ అటాక్స్ లో ఇజ్రాయిల్లోని నెగెవ్, రోష్ హయిన్ ప్రాంతంలో ఫైర్స్ డ్యామేజీ జరిగింది. సెంట్రల్ ఇజ్రాయిల్లోని పేటా టిక్వా ఫ్యాక్టరీలో ఇరాన్ మిసైల్ డెబ్రీ పడి డ్యామేజ్ అయింది. రెసిడెన్షియల్ ఏరియాలో క్లస్టర్ మ్యూనిషన్ కనిపించాయి. ఒకరు గాయపడ్డారు. ఇజ్రాయెల్ సైడ్ మొత్తం డెత్ టోల్ 24. సివిలియన్స్ ప్లస్ 11 సోల్జర్స్ చనిపోయారు. 6,594 గాయపడ్డారు. ఇజ్రాయెల్ కూడా లెబనాన్ సౌత్ లో 2 బ్రిడ్జెస్ బ్లో అప్ చేసింది. యాంకర్ 1: ఇక ఖతార్, బహ్రెయిన్, సౌదీ, ఇతర దేశాల మీద ఇరాన్ స్ట్రైక్స్ గురించి చెప్పు రవి. ఇవి యుఎస్ బేస్లు ఉన్న చోట్లు కాబట్టి టార్గెట్ అవుతున్నాయి కదా. యాంకర్ 2: సరిగా. ఇరాన్ యుఎస్ లింక్డ్ సైట్స్ పై డ్రోన్స్, మిసైల్స్ తో స్ట్రైక్స్ చేస్తుంది.
ఖతారులో యుఎస్ పైప్ ఫ్లీట్ సపోర్ట్ సైట్స్, బహ్రెయిన్లో అల్బా అల్యూమినియం ప్లాంట్, యుఎస్ డిఫెన్స్ ఇండస్ట్రీకి లింకుడు, సౌదీ అరేబియాలో అరామ్కే ఫెసిలిటీస్, రాస్ తనురా వంటి ప్లేసెస్ టార్గెట్. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఖతారుపై 203 మిసైల్స్, 87 డ్రోన్స్, సౌదీపై 38 మిసైల్స్ ప్లస్ 435 డ్రోన్స్. ఏప్రిల్ 3-4లో కూడా ఈ గల్ఫ్ స్టేట్స్ ఇంటర్సెప్ట్ చేస్తున్నాయి, కానీ కొన్ని హిట్స్ జరిగి ఫైర్స్ డ్యామేజ్ అయింది. కువైట్ ఎయిర్పోర్ట్ ఫైర్, బహ్రెయిన్ బిజినెస్ ఫెసిలిటీలో ఫైర్ వంటివి. ఇవన్నీ యుఎస్ ఫోర్సెస్ కి సపోర్ట్ ఇచ్చే దేశాలని టార్గెట్ చేసి ఇరాన్ రిటాలియేషన్ చేస్తుంది. యాంకర్ 1 డెత్ టోల్ మరియు డిస్ప్లేస్మెంట్ గురించి ఏమైంది? యాంకర్ 1 డెత్ టోల్ మరియు డిస్ప్లేస్మెంట్ గురించి ఏమైంది రవి? ఈ 2 రోజుల్లో స్పెసిఫిక్గా యాంకర్ 2 ఈ 2 రోజుల్లో కొత్త డెత్ టోల్ ఎక్కువగా రిపోర్ట్ కాలేదు, కానీ ఓవరాల్ ఇరానులో 2076 ప్లస్ డెడ్, ఇజ్రాయిలులో 47 ప్లస్, ఇజ్రాయిలులో 47 ప్లస్ సివిలియన్ ప్లస్ మిలిటరీ. యుఎస్ సోల్జర్స్ 15 డెడ్. గల్ఫ్ స్టేట్స్లో కొన్ని డజన్లు. లెబనాన్లో ఇజ్రాయెల్ స్ట్రైక్స్ వల్ల లక్షలాది మంది డిస్ప్లేస్ అయ్యారు. ఇప్పటికే లెబనాన్ నుంచి 10 లక్షలకు పైగా లెబనాన్ నుంచి డిస్ప్లేస్మెంట్. ఇరాన్లో కూడా మిలియన్ల మంది ప్రభావితులు. రెఫ్యూజీలు ఆఫ్ఘనిస్తాన్ వైపు వెళ్తున్నారు. యుద్ధం కొనసాగుతుంది ఫ్రెండ్స్. ట్రంప్ మేము ఇరాన్ జాబ్ ఫినిష్ చేస్తాము అని చెప్తున్నారు. గ్లోబల్ జియోపాలిటిక్స్ లో బిగ్ టర్నింగ్ పాయింట్. యాంకర్ 1 అవును, ఇది గ్లోబల్ జియోపాలిటిక్స్ బిగ్ టర్నింగ్ పాయింట్. ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి. స్టే సేఫ్, స్టే ఇన్ఫార్మ్డ్. జై హింద్.